బీసీ సంఘాలు మాత్రం ఈ ఎన్నికలు జరగొద్దు, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మాకు అమలు కావాలి 42% రిజర్వేషన్, కానీ పార్టీ పరంగా వద్దంటూ పెద్ద ఎత్తున లడాయి చేస్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీసీ స్టూడెంట్ లీడర్ వేముల రామకృష్ణ ప్రస్తుతం మనతో పాటున్నారు. ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీ సర్వం సిద్ధం చేస్తుంది. రేపు 23 కోర్టులో కేసు నడుస్తూ ఉంది. షెడ్యూల్ కూడా ఇచ్చేందుకు, నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. బట్ మీరు మాత్రం ఎన్నికలు జరగొద్దు, ఎన్నికలు జరిపితే మాత్రం రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామంటూ బీసీ సంఘ నాయకులు చెప్తున్నారు. ఏం చెప్తారు మీ సందర్భంగా? 56% ఉన్న బీసీలు 42% రిజర్వేషన్లు కల్పిస్తా అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది. బీసీ డిక్లరేషన్ సభ పెట్టింది. అధికారంలోకి వచ్చారు. ఎంతసేపు ఎట్లా ఎగరగొట్టాలి, ఎట్లా ఎగరగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తారు తప్ప చిత్తశుద్ధి ఏమాత్రం మొదటి నుంచి కూడా కనిపిస్తలేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసేటప్పుడు డెడికేటెడ్ కమిషన్ వేయాలి. ఆ డెడికేటెడ్ కమిషన్ కోర్టుకి వెళ్తే డెడికేటెడ్ కమిషన్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ చిత్తశుద్ధి ఎక్కడ కనిపించట్లేదు. అడుగడుగునా బీసీలను ఎట్లా ఎగరగొట్టాలన్న ప్రయత్నం తప్ప. ఇప్పుడు కూడా రాబోయే పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి 99 మంది ఎంపీలు ఉన్నారు. ఇండియా కూటమికి 200 పైగా ఎంపీలు మొత్తం కలుపుతూ ఉన్నారు. పార్లమెంట్ స్తంభింపజేస్తే కేంద్ర ప్రభుత్వం దిగిరాదా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏ మాత్రం ప్రయత్నం చేయకుండా నామమాత్రంలో ఒక్కరోజు ఢిల్లీకి వెళ్ళి తూతూ మంత్రంగా ధర్నా చేస్తే కేంద్రం దిగొస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. చిత్తశుద్ధి ఉంటే ప్రయత్నం చేయండి. కనీసం రాబోయే పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కదా, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసినాయి. ఎందుకంటే బీజేపీతో సహా, ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసినప్పుడు మీరు ఢిల్లీకి వెళ్ళి మీరు పార్లమెంట్ ఏమనంటే నాకు నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇస్తలేరు అంటారు. చలో నరేంద్ర మోడీకి ఇంటికి వెళ్ళి కూర్చోండి, మేము మీ వెనుక నడుస్తాం. యావత్ 3 కోట్ల బీసీలు మీ వెంట నడుస్తారు. ఎందుకు నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వరు? మీరు ఏమాత్రం ప్రయత్నం చేయకుండా కేవలం మీరు ఎట్లా దీన్ని నాన్ చేయాలి, ఎట్లా దీన్ని కుట్ర చేయాలని చెప్పి ఆలోచన ఉన్నారు తప్ప ఏమాత్రం ప్రయత్నం చేస్తలేరు. ఢిల్లీకి రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఢిల్లీని ముట్టడించండి, పార్లమెంట్ సమావేశాలు స్తంభింపజేయండి, ఎక్కడిదక్కడ అగ్గి పుట్టించండి. మీ వెంట 3 కోట్ల మంది బీసీలు ఉన్నారు. అవసరమైతే దేశవ్యాప్తంగా బీసీలందరినీ ఒకటి చేస్తాం. రాబోయే రోజుల్లో సంచలనం సృష్టించాలి. ఎందుకంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసుకుంటూ జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఒక పక్కన అంటూ ఉన్నారు. రాహుల్ గాంధీ ఆలోచన విధానం ప్రకారం మేము చేస్తూ ఉన్నామని చెప్పి పేపర్లో స్టేట్మెంట్లకే పరిమితం అవుతున్నారు తప్ప ఆచరణలో జీరో. ఎందుకంటే ఓటుకు నోటు కేసు ముఖ్యమంత్రి మీద ఉంది. ఎందుకంటే ఢిల్లీ మీద ఏమైనా ప్రభావం చేస్తే, ఢిల్లీ మీద లడాయి చేస్తే ఎక్కడైనా ఓటుకి నోటు కేసు వస్తుందో అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి సైలెంట్ అయిపోయినాడు. ఇప్పటికీ గ్రామ పంచాయతీలు 2 సంవత్సరాలు అవుతున్నది, కుంటుపడిపోతున్నాయి, ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నారు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు. అదేవిధంగా రావాల్సినటువంటి 4,000 కోట్ల రూపాయలు కూడా కేంద్రం నుంచి రావాల్సినవి పెండింగ్లో ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తే బీసీలకు వచ్చిన నష్టం ఏంటంటే ఏం చెప్తారు? 3,000 కోట్లు కేంద్రం నుంచి రావాలని అంటున్నారు. 3,000 కోట్లు ఎప్పుడు కొలాప్స్ అవుతాయి? మార్చిలో కొలాప్స్ అవుతాయి. ఇంకా టైం ఎంత ఉంది? జనవరి, ఫిబ్రవరి, మార్చి. అప్పటి వరకు మీరు కొట్లాడచ్చు కదా, ప్రయత్నం చేయొచ్చు కదా. అయినా మీరు 3 కోట్ల మంది బీసీల ప్రయోజనాలు ముఖ్యమా, 3 కోట్లు ముఖ్యమా? ఇక రాష్ట్ర ప్రభుత్వం 2,40,40 కోట్ల బడ్జెట్ ఉంది. అంటే 3,000 కోట్లు అంటే నాట్ మోర్ దెన్ 1%. అంటే 1% బడ్జెట్ కోసం 3 కోట్ల జనాభా పీకలు కోస్తారా మీరు? రాష్ట్ర ప్రభుత్వం 3 కోట్ల మంది జనాభా ముఖ్యమా, ఒక 3,000 కోట్లు ముఖ్యమా? అవసరమైతే 3,000 కోట్లు మేమందరం భిక్షాటన చేసి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తాం. మీరు చట్టబద్ధంగా మాకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తారా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా ఇక్కడ అసెంబ్లీలో మీరు తీర్మానం చేసి మేము ఆమోదం చెప్తున్నారు. ఎందుకు మీరు ఢిల్లీలో సైలెంట్గా ఉన్నారు? ఎందుకు మీ పెదవి విప్పుతలేరు? ఎందుకు కేంద్ర నాయకత్వం మీద ఒత్తిడి చేస్తలేదు? రాష్ట్ర ప్రభుత్వానికి శాంతియుతంగా చేస్తున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నాం, మాకు ఇస్తారులే. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కాకపోతే రేపు ఇస్తారు, రేపు కాకపోతే ఎల్లుండి ఇస్తారని చెప్పి మేము ఆలోచన చేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం, సెక్రటరియట్ ముట్టడిస్తాం, మంత్రులను కూడా తిరగనీయం, ఎక్కడిదక్కడ అడ్డుకుంటాం. ఎందుకంటే 3 కోట్ల మంది బీసీలు, ఎందుకంటే మొన్న బంధుకు పిలుపునిస్తే ఇక్కడ కావుమనలేదు పల్లె నుంచి పట్టణం వరకు మొత్తం యావత్ బంధులో అందరూ ఒక్క బస్సు కూడా కదలేదు, బంధులో పాల్గొన్నారు. అంటే బీసీ సమాజం చైతన్యం అవుతూ ఉన్నారు.
మేము సర్పంచ్లు అవుతాం, ఎంపీటీసీలు అవుతాం అని చెప్పి సర్పంచ్లు కూడా కావద్దు. 79 స్వతంత్ర భారతదేశంలో బీసీలు సర్పంచ్లు కూడా కావద్దా, ఎంపీటీసీలు కూడా కావద్దా? ఇంత ఘోరమా? ఇంత పార్టీ పరంగా బీసీలకే ఇస్తామంటారు కదా 40%, 42%. ఇప్పుడు 56% మన బీసీలో ఉన్నాం. బీసీలు ఉన్నప్పుడు 42% ఎందుకు ఒప్పుకున్నామంటే రాజ్యాంగబద్ధంగా ఇస్తారు కాబట్టి 42% రిజర్వేషన్లకు ఒప్పుకున్నాం తప్ప 42% కూడా 56% ఉన్నప్పుడు 56% ఇవ్వాల్సిందే. కానీ మేము 42%కి ఎందుకు? మీ పార్టీ మీరు మేనిఫెస్టోలో పెట్టిరు, మీరు అసెంబ్లీలో మీరు ఎలక్షన్ ముందు ప్రచారం చేసిరు, మీరు ఒక మీటింగ్ పెట్టారు కాబట్టి సరే రాజ్యాంగబద్ధంగా మాకు 42% రిజర్వేషన్లు వస్తుంది కాబట్టి మేము దానికి ఓకే అన్నాం తప్ప 42% రిజర్వేషన్. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా చూసుకుంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో 50% పైగా బీసీలే పోటీ చేస్తారు. బీసీలే గ్రామ పంచాయతీలో 50% పైన బీసీలో ఉంటారు. 42% మీరు ఇచ్చేది పార్టీ పరంగా ఆల్రెడీ 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి చూసుకుంటే చరిత్ర చూసుకుంటే 50% పైగా బీసీలు ఉన్నారు. కానీ రాజ్యాంగబద్ధంగా మాకు 42% రిజర్వేషన్లు వస్తుందని చెప్పి అన్ని బీసీ సంఘాలు ఒప్పుకోవడం జరిగింది తప్ప 42% రిజర్వేషన్ అన్నది కాదు. ఇప్పుడు ఇంకొక హైడ్రామా జరగబోతోంది రాష్ట్రంలో. 23 తారీఖు నాడు ఈ న్యాయ వ్యవస్థ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కబద్ధంలో ఉన్నది. 23 తారీఖు నాడు హైకోర్టు తీర్పు ఇస్తుంది, ఇచ్చే ఆలోచనలు ఉన్నది, ఇచ్చే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి హైకోర్టు తీర్పునిస్తే ఇచ్చే అవకాశం ఉంది. ఇమ్మీడియట్లీ 24 తారీఖు నాడే ఈ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం పెట్టుకునే అవకాశం ఉన్నది. తర్వాత మేము ఏం చేయాలి, మేము మాకు ఇచ్చే ఆలోచన ఉన్నా కూడా కోర్టు తీర్పునిచ్చిందని చెప్పి కోర్టు పైన నెపం పెట్టేస్తారు రాష్ట్ర ప్రభుత్వం. కోర్టు పైన నెపం పెట్టేసి మేము ఒక సవాల్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ మన తమిళనాడులో 7 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ ఎలక్షన్ నిర్వహించలేరు. మా జయలలిత గారు దివంగత ముఖ్యమంత్రి గారు అక్కడ ఢిల్లీలో ఇక్కడ ముఖ్యమంత్రిలాగా ఒక్కరోజు నామమాత్రంగా ధర్నా చేసి దావత్ చేసుకొని రాలే. మాకు రిజర్వేషన్లు ఇచ్చిన దాకా కదిలే ప్రసక్తే లేదని చెప్పి టిష్ట వేసి మాకు రిజర్వేషన్లు తెచ్చుకున్న ఘనత జయలలిత గారిది. వాళ్ళని చూసన్నా కనీసం ఏం విధంగా చేసిందని చెప్పి ఏ విధంగా రిజర్వేషన్లు చేస్తున్నారని చెప్పి తమిళనాడు కన్నా ఓండి చూడండి, ఏ విధంగా రిజర్వేషన్లు చేస్తున్నారని చేయండి. కేవలం తూతూ మంత్రంగా ఒక దగ్గర క్యాబినెట్ సమావేశం చేసుకోవాలి, దావత్ చేసుకోవాలి, ఫిష్ కర్రీ తినాలి, వెళ్ళిపోవాలి. జయలలిత తరహా ఉద్యమం చేయండి. అక్కడ పోయి అందరూ అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి. మంత్రివర్గం మొత్తం పార్లమెంట్ సమావేశాలు అవుతున్నాయిగా, ఢిల్లీలో టిష్ట వేయండి. ఇస్తారా సస్తారా అని చెప్పి కూర్చొని నీ వెనుక యావత్ బీసీలు ఉన్నారు. అవసరమైతే దేశంలో ఉన్న బీసీలు అందరూ ఒకటి చేస్తాం. మీరు చేసే ప్రయత్నం చేయకుండా కేవలం మేము గవర్నర్ పంపించినాం, రాష్ట్రపతికి పంపించినాం, అక్కడ రాష్ట్రపతి గారు ఆమోదిస్తలేరు, గవర్నర్గా ఆమోదిస్తారని చెప్పి కేవలం వాళ్ళపైన నెప్పం పెట్టద్దు. మీరు చిత్తశుద్ధిగా పని చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద బీసీ స్టూడెంట్ లీడర్ వేముల రామకృష్ణ ఓపెన్గానే చెప్తా ఉన్నారు, జయలలిత తరహాలోనే ఫైట్ చేయండి. ఒక్కరోజు కాదు, అక్కడ రిజర్వేషన్లు ఇచ్చుడో సచ్చుడో అనేటువంటి కాన్సెప్ట్ తోటి పార్లమెంటు ముంగట బీసీలను ఏకం చేయండి. అంతవరకు మేము ఖచ్చితంగా 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తే మాత్రం ఊరుకోము. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యేంత వరకు పోరాటం చేస్తాం. అధికార కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అట్లని కాదని ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే మాత్రం ఎక్కడికక్కడ మంత్రుల్ని ముట్టడిస్తాం, సెక్రటరీ ముట్టడిస్తాం, ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామంటూ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, రాష్ట్ర ప్రభుత్వం బీసీ నాయకుల మాటలు విని ఢిల్లీకి పోయి లడాయి చేస్తుందా, లేకపోతే మరి పార్టీ పరంగానే 42% రిజర్వేషన్ అమలు చేస్తూ సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తుందా, ఏం జరగబోతుందనేది కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.